అంటే కాదండి, నవ వ్యక్తులతోని. ఎందుకంటే నవదుర్గా మాతలు కూర్చున్నటువంటి నేను నిమిత్త మాత్రుడైనా నరసమ్మని అయిపోయితే మీతో చాలా చక్కగా సాగింది. అయితే దీన్ని ఒక్కసారి మళ్ళీ ధారణ చేస్తే సంపూర్ణమవుతుంది. కాబట్టి వారిని ధారణ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. అంటే ఒక్క మాటండి, మొట్టమొదటి చెప్పుకోలేదు నేను. అంటే గురువులు చాలామంది తల్లిదండ్రుల అనుగ్రహం, భగవంతుడు ఇచ్చిన శక్తి, పెద్దలు చూపించినటువంటి మార్గము. అందుకని అందరికీ ఒకసారి నమస్కరిస్తూ, ఇక్కడ ఈ అవధానాన్ని ఆస్వాదించిన పెద్దలందరికీ మరొకసారి నమస్కరిస్తూ నిషిద్ధాక్షరతో మొదలు పెడుతున్నాము. అవధాని శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారు సకారము తకారము నిషేధించి జానకి మాత గురించి చెప్పమన్నారు. పరిపరి విధముల పరిపరి విధముల మదిలో దరిచేరక శోకమందె ధరణి జకాలం వరముగ వచ్చెను హనుమయే పరుగున లంకేశు చేరి భయము దలిచెన్. అంటే అమ్మ లంకలో ఉండగా ఆంజనేయుడు వెళ్ళడం, అమ్మవారిని చూడడం, లంకా దహనం చేయడం అనేది. రెండవ అంశము సమస్య. మేడం గారు, అమ్మగారు బ్రహ్మరామ్మ గారు పంచచామల ఉడతల్లో వసంతకాలమంతరించే వైభవం ఇదే చలి అన్నారు. ప్రసన్న రాగ భావమేదో పాడుచుంటి నేస్తమా, ప్రసన్న రాగ భావమేదో పాడుచుంటి నేస్తమా, అసాధ్యమేమి చూడ నిన్ను ఆదరింప నిప్పుడు, ప్రసాదమేమి చూపవేమి భామ నీకు, చూపవేమి భామకింకదేలను, వసంతకాలమంతమయ్యే అంతరించే వైభవం ఇదే చెలి. మూడవది భక్త కోకిలలో దత్తపది అడిగారు. ఆట పాట మాట బాట. అమ్మ యొక్క అంటే ఒక స్త్రీ యొక్క పాత్ర కుటుంబంలో. మాటలన్నీయు మంత్రమాయను మంచి మార్గము చూపుచున్, మాటలన్నీయు మంత్రమాయను మంచి మార్గము చూపుచున్, ఆటపాటల తోడ నిత్యము నక్షరముల నేర్పుచున్, కోటి ఆశల పల్లకీనిడి కూర్మి పెంచుచు నీకు పూబాట చూపెడి మాత, పూబాట చూపెడి మాత, పూబాట చూపెడి మాట పృథ్విని భాగ్యమేల భీంపగా. తర్వాత న్యస్తాక్షరి శంభగమాలలో అడిగారు. ఆమె కూడా మహిళా ఔన్నత్యం గురించి అడిగారు. లలా లిలి 4, 14, 16, 19 అక్షరాల్లో న్యస్తం చేసి, మనమున ప్రేమ భావనము మాన్యత గూత్పగా ధర్మవర్తనం, వినుకలితోడ విస్తృతిగా, వినుకలితోడ విశ్వమును విస్తృతి లాహిరులొప్ప మెచ్చుచున్ ఎంచుచున్, లాహిరిలొప్ప ఎంచుచున్, జనగణమందు ప్రేమగను సత్యము వర్ధిలి క్షేమమందగా, మునుమునుగా అంచుకోవిదలు మోదమసంగును సాధులీలన్. యస్తాక్షరి అయిపోయిందండి. తర్వాత వర్ణనాంశం.
అవధానాలు ఇంతవరకు పురుషులే చేస్తున్నారు. మహిళా అవధానం గురించి చెప్పన్నారు ఆమె అన్నపూర్ణ గారు. సురుచిర భావనా బలము సుందర శబ్దము ధారణాధృతి మరి పద్యమల్లుటయే మాన్యత కూర్చును పండితాలికి. సురుచిర భావనా బలము సుందర శబ్దము ధారణాధృతి మరి పద్యమల్లుటయ మాన్యవధానము పండితాలికి. ధరణిక నేడు మానినలు ధైర్యముతో నవధాన పీఠిపై మురియుచు భక్తి సాధనము పీఠిపై మురియగ భక్తి సాధనము మోదము కూర్చెను. పీఠిపై మురియగ భక్తి సాధనము మోదము సంగెను నెల్లవా